Esteemed pleasure to invite Mr. Pachipala Sandeep Garu to come and share his valuable words with us. Kindly come on to the dais, sir. ఈరోజు శ్రీ శాంతినికేతన్ స్కూల్ 8th యానివర్సరీకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అన్నయ్య ఎంపీటీసీ బచ్చిపాల సతీష్ గారికి, అలాగే హెచ్ఎం సార్ ఉమామహేశ్వరరావు గారికి, అలాగే స్కూల్ కరస్పాండెంట్ బుజ్జి గారికి, అక్కడ విచ్చేసినటువంటి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు మన గోరెంట గ్రామంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా జరగాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ స్కూల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ముందుగా అభినందించాలి. ఎందుకంటే చాలామంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉండి వ్యవసాయాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు ఒక పిల్లలకి మంచి చదువు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లో జాయిన్ చేశారు. కానీ తల్లిదండ్రులుగా మీరు ఇంకా చేయవలసిన పని ఏంటంటే మన పిల్లలకి చదువుతో పాటు ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని కూడా మనం అలవాటు చేయాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక చిన్న కష్టంలో ఉన్నారంటే వాళ్ళకి సాయం చేసే గుణాన్ని ఇప్పటి నుంచి పిల్లలకి మీరు అందించి ముందుకు తీసుకెళ్తే వారు విద్యతో పాటు మంచి జీవితాన్ని కూడా ప్రసాదించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈరోజు పిల్లలు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుండి కూడా ఒక ఏదైతే ఒక స్టేజ్ ఫియర్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ దాని మీద ఒక నిశ్చింతగా ఉండిపోకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా అంటే సాహసంతో తీసుకునే విధంగా వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని కూడా మనం కల్పించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు చాలా పరిస్థితులు మనం బయట చూస్తూ ఉన్నాం. చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళంతా కూడా చదువుకునే పిల్లలే. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన శక్తి మనం ఎంతసేపు చదువు మీదే అంటే మా పిల్లలు బాగా చదవాలని మీరు అనుకుని కోరుకోవడంలో తప్పులేదు. కానీ చదువుతో పాటు ఈరోజు మనకు అందించవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక సాయం చేయడం కానీ వారికి ఉన్న సమస్యను వారే పరిష్కరించుకునే ఒక మైండ్ సెట్ను వాళ్ళకి ఇప్పటి నుండి మీరు అలవాటు చేయాలి తల్లిదండ్రులుగా. అదేవిధంగా పెద్దలను గౌరవించడం, చాలామంది పిల్లలకి ఇది కూడా నేర్పించాలి. ఎందుకంటే మనం ఏ విధంగా మెలుగుతున్నాం అనేది పిల్లలకి తెలియజెప్పాలి. పెద్దలను ఏ విధంగా గౌరవించాలనేది కూడా ఈ వయసు నుండి మీ పిల్లలకి చెప్పగలిగితే నిజంగా చదువుతో పాటు పిల్లలు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఎందుకంటే చదువు అనేది ఈ రోజుల్లో ఒక మార్కులు మాత్రమే. చదివి మార్కులు 100కి 99 మార్కులు వచ్చేసాయి, ఈ అబ్బాయి జీవితంలో ముందుకు వెళ్తాడనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే 100కి 99% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈరోజు వెనకబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకరికి సాయపడలేరు. అలాంటి పరిస్థితుల్లో తిరిగి ఇంకొకరు కూడా మనకి సాయం అందించలేరు. ఏదైనా మనం సాయం చేసినప్పుడే ఎదుటి వాళ్ళు కూడా మనకు సాయం చేస్తారు. అలాగే పెద్దలను కానీ ఇతరులను కానీ మనం గౌరవించినప్పుడే రేపొద్దున మన సొసైటీలో కూడా మనకు తిరిగి గౌరవం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోగలిగితేనే జీవితంలో ముందుకు వెళ్తారు. ఆ విధంగా తల్లిదండ్రులు ఇప్పటి నుంచి కూడా చదువుతో పాటు పిల్లలకి తప్పనిసరిగా అందించిన పక్షంలో ఒక మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవడంటారని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి అసక్తి లేదు. దాంతోపాటు మీ పిల్లలకు ఏదైతే ఒక క్రీడలో కానివ్వండి, ఒక డ్యాన్స్లో కానివ్వండి, ఒక సాంగ్స్లో కానివ్వండి, ఇప్పటి నుంచి వాళ్ళకి ఏదైతే చదువుతో పాటు ఏ రంగంలో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని తల్లిదండ్రులుగా ముందు మీరు గమనించాలి. స్కూల్లో టీచర్ల కంటే ముందు మీరు గమనించి వాళ్ళని చదువుతో పాటు ఆ రంగంలో కూడా మనం ముందుకి తీసుకుని వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు. చాలామంది అనుకుంటారు ఇలా ఎప్పుడు ఆటలు ఆడతారో ఆటలతో ఏముంది చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది కదని. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదువుతో పాటు ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఒక మార్కులో కూడా ఉద్యోగం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు విద్యార్థులకి తెలియజేయవలసింది ఏంటంటే వాళ్ళు ఏ రంగంలో అయితే కానివ్వండి ఒక చదివే కాకుండా ఒక క్రీడా రంగంలో కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఒక సింగింగ్లో కానీ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో కూడా ముందుకి
తీసుకెళ్తే విద్యార్థులకి మీ వంతుగా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులకి ఇక్కడ అందరికీ తెలియజేసేది అదొకటే. అదేవిధంగా ఈరోజు మన గోరెంట గ్రామంలో శ్రీశాంతి పబ్లిక్ స్కూల్లో నవోదయకి మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి అబ్బాయి మళ్ళా అబ్బాయి అయినప్పటికీ నిజంగా మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మనందరూ అభినందించగిన విషయం. ఎందుకంటే ఒకసారి ఒక అబ్బాయి ఒక నవోదయ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాన్ని సెలెక్ట్ అయ్యాడంటే నిజంగా ఆ అబ్బాయి యొక్క జీవితం చూసుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు అందించే చదువు కానివ్వండి, అక్కడ అందించే క్రమశిక్షణ కానివ్వండి చాలా విలువతో కూడినది. అది ఎంతో మంది వేలల్లో లక్షల్లో రాస్తే కొద్దిమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నవోదయ అంటే మనకి పెద్దాపురంలో ఉంది కాబట్టి మనందరికీ చీప్గా కనిపించవచ్చు. కానీ ఆ పరీక్ష కోసం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి చాలామంది కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి ఆ స్కూల్లో ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇందాక బుజ్జి గారు చెప్పినట్టు స్కూల్ నుండి ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానివ్వండి, ఇటువంటి స్పోర్ట్స్ కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్ కానీ ఏది జరిగినా కానీ మీరు అందరూ తల్లిదండ్రులుగా ఎంకరేజ్ చేసి బుజ్జి గారు సహకరించండి. మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు వాళ్ళు మీకు అందిస్తారు. కాబట్టి ఈరోజు మన స్కూల్లో ఇంత నవోదయకి సెలెక్ట్ చేసే అంత రేంజ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక అబ్బాయి విజయం సాధించాడంటే దాని వెనకాల ఎంతోమంది ఉపాధ్యాయుల యొక్క కృషి ఉంటుంది. కాబట్టి ఈరోజు స్కూల్లో ఇంత చక్కగా విద్యాబోధన చేసి ఒక అబ్బాయిని నవోదయకి సెలెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దారంటే నిజంగా స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మా తరఫున మా గోరెంట గ్రామ ప్రజలందరి తరఫున కూడా పేరు పేరున మేము అందరినీ అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చక్కటి వాతావరణంలో మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు. మన పిల్లల యొక్క చేసే డ్యాన్సులు చూస్తున్నాం, కానీ ఈ డ్యాన్సుల వెనకాల వాళ్ళ టీచర్స్ కూడా చాలా కష్టపడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి పిల్లలు ఒక్కసారి చేశారంటే ఆ టీచర్లు 100 సార్లు చేసి చూపించుంటారు ఆ పిల్లలకి. చాలా కష్టపడి ఇంతటికి కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నడిపించినటువంటి స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి బుజ్జి గారు ఒక మంచి దృక్పథంతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏ దృక్పథంతో అయితే ఈ స్కూల్ని స్థాపించారో అదేవిధంగా సంవత్సరం కూడా స్కూల్ అభివృద్ధి చెందుతుంది. ఆయన ఇంకా ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చేయాలని, ఆయన కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీశాంతినికేతన్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. We are so glad to hear such valuable words from you, sir. Thank you so much for being a part of this event.